ఓహాసు హాయ్ చెప్పు. హాయ్. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సంతోషి, నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వీడియో ఏంటి అని అంటే, తెల్లవారు లేవగానే రేపు మార్నింగ్ ఏమన్నా బిజీ స్కెడ్యూల్ ఉంది, లైక్ పూజ, ఎటన్నా వెళ్ళే పని అదంతా ఉన్నప్పుడు, క్లీన్గా ఇల్లు లేనప్పుడు నేను చేసుకునే రొటీన్, అంటే ముందు రోజు ఈవినింగ్ నేను చేసుకునే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం క్లీనింగ్ ఉంటుందన్నమాట ఈ వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని ట్యాప్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. నేను ముందుగా చేసే పని ఏంటంటే బెడ్షీట్స్ మార్చేస్తానండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి కాలు పట్టాలు కూడా, డోర్ మ్యాట్స్ కూడా మార్చేస్తాను. ఇంకా వచ్చేసి కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అదంతా కూడా మనం ఎంగిళ్ళు అదంతా పెడతాం కదా, అంటే మిగిలిపోయిన కూరలు ఈ వీక్ అంతా కూడా అట్లా పెడుతూ ఉంటాం కదా, అదంతా నేను క్లీన్ చేసుకోవడం కోసం కౌంటర్ టాప్ ఇంకా దానిపైన ఉన్నటువంటి టైల్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. దాన్ని ఎలా క్లీన్ చేస్తానంటే, నేను కొంచెం హాట్ వాటర్లో కొంచెం సోడా ఉప్పు వేసేసి కొంచెం సేపు నానిన తర్వాత నానో వైట్ కదా నాది కౌంటర్ టాప్ మొత్తం, దాని మొత్తం మీద కూడా చల్లేస్తాను. ఇంకా పొయ్యి కూడా చూసారా ఎలా ఉందో, ఆ మార్నింగ్ రైస్ అయితే పొంగిందండి, అందువల్ల అలా ఉంది. అవంతా కూడా చల్లేసి ఫస్ట్ అలా ఉంచేస్తాను ఒక 1 అవర్. మిగతా పని అయిపోయేలోపు అది నానిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను. వాషింగ్ మిషన్లో నేను సర్ఫ్తోనే డోర్ మ్యాట్స్ వాష్ చేస్తానండి. లిక్విడ్ అయితే దానికి బాగా పని చేయదు, అంటే మనకు మురికి అనేది బాగా వదలదు. తర్వాత నేను ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం కోసం ఇంకా సోప్, లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అంటే వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ సోప్, సర్ఫ్ అవన్నీ వేస్తే ఒకవేళ జారిపోతాము. లైజాల్ కూడా నేను వాడట్లేదు చాలా రోజులు బట్టి. కొంచెం లిక్విడ్ సోపు, ఇంకా కొంచెం గల్లుప్పు, జాజికాయ, నెక్స్ట్ ఇంకా దాల్చిన చెక్క కలిపి పొడి చేసి పెట్టుకుంటున్నాను. అది కొంచెం వేస్తాను, 1 స్పూన్ వేస్తాను. ఒక 2 పచ్చకర్పూరం కొంచెం తుంపేసి వేస్తానన్నమాట. ఇల్లంతా కూడా మంచి అరోమాటిక్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను తెల్లారి పొద్దున నేను కుబేర పూజ చేసుకోవాలనుకుంటున్నాను. 9 వారాలు మొక్కుకున్నాను అనమాట. అది కంప్లీట్ చేసుకోవడం కోసం నేను ముందు రోజు పరిమళ భరితంగా ఉండాలని చెప్పేసి ఇంకా కొంచెం జాజికాయను, దాల్చిన చెక్క కూడా క్లీనింగ్కి బాగుంటుంది. ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది, క్లీన్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. కొంచెం ఆ వాటర్లోనే, హాట్ వాటర్లోనే సోడా ఉప్పు కూడా వేస్తాను. మొత్తం మిక్స్ చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటే తల మెరిసిపోతుంది అనమాట. తర్వాత మెట్లు ఇంకా కింద గచ్చు మొత్తం కూడా కలిగేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. పసుపు కుంకాలు కూడా వేసుకున్నాను అనమాట. ముందు రోజు నేను చేసుకునే పెద్ద పని అయితే ఇది. ఇక్కడైతే ఇద్దరు కూడా ఇంకా టీవీలో అయితే పడిపోయారనమాట. ఓహాసు హాయ్ చెప్పు. హాయ్. అందరూ బాగున్నారా చెప్పు. అందరూ బాగున్నారా అన్నాడు. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? వాడైతే ఆ టైంలో ఫోన్ అయితే చూస్తున్నాడండి. ఇదివరకు బొమ్మలు చూసేవాడు, ఇప్పుడు షార్ట్స్ చూస్తున్నాడు. వాడంతరకు వాడే పెట్టుకొని చూస్తున్నాడు. దాంట్లో ఐస్ క్రీమ్, చాక్లెట్ సిరప్, టేస్టీ అని ఉంటుంది కదా, అది బాగా చూస్తున్నాడు. ఆ తర్వాత నేను ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బజార్కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. మ్యాంగోస్ కొత్తగా వస్తున్నాయి కదా, 1 కేజీ తీసుకొచ్చాను. కొత్తగా పూజ చేసుకుంటున్నాను, అమ్మవారికి కొత్త పళ్ళం నైవేద్యం చేద్దామని చెప్పేసి అయితే 1 కిలోకి 3 తూగాయండి. చిన్నగా ఉన్నాయి, అవి కూడా 3 వచ్చాయి. ఇంకా కొబ్బరికాయలు, ఇది వచ్చేసి కుబేర కుంకుమ అన్నమాట. ఇంకా పూలు కూడా నేను మార్నింగ్ ఇబ్బంది అవుతుందని పొద్దున్నే చేసుకోవాలనుకుంటున్నాను, చూడాలి. తీసుకొచ్చి పెట్టేసుకున్నాను, మొగ్గలు వాటర్లో అయితే వేసేసి ఉంచాను. మార్నింగ్కి బాగా విరబోస్తాయి. నేను సైమల్టేనియస్లీ ఇక్కడ నేను ఫ్లోర్ క్లీన్ చేసుకునే లోపు నాకు ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయి అనమాట, డ్రై కూడా అయిపోయాయి. ఇంకా ఆరేద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాము మేము. ఏంటి అంటే కొన్నే ఉన్నప్పుడు డోర్ మ్యాట్స్ మనం వాటిని వెంటనే క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ ఇల్లంతా వాటర్ పడిపోయినప్పుడు కాలు కింద లేకుండా అయిపోతాయి కదా అని చెప్పేసి నేను సైమల్టేనియస్లీ ఒక పక్కన అది అవుతూ ఉంటే ఒక పక్కన ఇది అయితే నైట్ అంతా కూడా ఆరేసుకుంటాను, మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. ఇప్పుడే కింద అయితే కడగడం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. పైన కూడా రూమ్స్ అయితే తుడిచేసాను, మీతో ఆల్రెడీ ఫస్ట్లో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా గ్యాస్ స్టవ్ ఒక్కటి తుడిచేసుకొని ఇంకా పడుకోవాలి. మార్నింగే 4:30కే లేచి పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపు గుడ్ ఫ్రైడే హాలిడే అయితే వచ్చింది.
హాలిడే వచ్చింది కదా, ఇంకా ఇంట్లో గోలగోలగా జరుగుతుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు కదా, అందుకోసం మార్నింగే చేసుకోవాలనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. ఓకే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు పైకి అయితే వచ్చేసానండి. ఇంకా చూసారా, ఇది అవ్వలేదు, దీని పని ఇంకా అవ్వలేదు, ఇంకా అలానే ఉంది. ఇంకా తిన్న తర్వాత ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది, ఇంకా గ్యాస్ స్టవ్ ఒకటే కదా ఉందని చెప్పేసి అట్లా ఊరుకొని ఉన్నా. ఇంకా పడుకునే ముందు గ్యాస్ స్టవ్ ఒకటేను షింక్ క్లీన్ చేసి పడుకుంటే సరిపోతుంది అనమాట. పూజకు కావాల్సినవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను. అంటే ముందు రోజు ఏవైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కకు పెట్టుకుంటే మార్నింగ్ పూజ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే బాబుని మెయింటైన్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి. అట్లా అని చెప్పి పూజలు చేయకుండా ఉండలేం కదా పిల్లలు ఉన్నవాళ్ళు. నేను అట్లనే ఎట్లోకట్లా చాలా క్వార్టర్లెస్ మొత్తం మిగతాదంతా ముందు రోజే చేసుకుంటాను. నాకు తెల్లవారిగా ఉంది ఏదైనా పని అని అంటే అది పూజ ఒక్కటే, ప్రసాదాలు అంతే. అట్లా చేసుకుంటే ఏంటంటే మనకి పని తెలవదు, ముందు రోజే చాలా పని అయిపోతుంది కాబట్టి ఆ రోజు అంత స్ట్రెయిన్గా ఫీల్ అవ్వమన్నమాట. నేనైతే అది పాటిస్తాను. ఇంకా ఇందాక వెళ్ళి కొంచెం పూజకు కావాల్సిన దేవుడి జాకెట్ పీసు, ఇంకా కొబ్బరికాయలు, కలశం పెట్టుకోవడానికి ఇవి కావాల్సినవి ఉంటే వెళ్ళి తెచ్చుకున్నాను. కుబేర యంత్రం అయితే, కుబేర పూజ కదా నేను చేసేది, కుబేరుడి పటం అయితే నాకు దొరకలేదు. గూగుల్లో సెర్చ్ చేసి అది ప్రింట్అవుట్ తీయించుకొని లామినేషన్ చేయించుకొని వచ్చారు మా వారు. ఇంకా నేను ఇక్కడ దేవుడికి కావాల్సిన కామాక్షి దీపము, దాని కింద ప్లేటు, దీపారాధన కుందులు అవన్నీ కూడా అరేంజ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నేను మార్నింగ్ ప్రసాదాలు దద్దోజనం, పరవన్నం చేద్దామనుకున్నాను. వాటి కోసం పాలు, పెరుగు కూడా తీసుకొస్తా. ఫ్రిడ్జ్లో అయితే పెట్టమల్లపాకులు అవన్నీ కూడా. ఇక్కడైతే పటం చూపిస్తున్నాను కదా, ఇక్కడ లక్ష్మీదేవి, నెక్స్ట్ ఇంకా కుబేరస్వామి తన వైఫ్ ఉన్నటువంటి ఫోటో కావాలి మనకి పూజ చేసుకోవడానికి. ఇదైతే నేను బయట దొరకకపోతే, నేను ఆల్రెడీ మధ్యాహ్నం వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ దొరకకపోతే మా వారు ఇట్లా గూగుల్లోంచి పంపిస్తే నాకు ఇది కావాలి అంటే పాపం తీసుకొచ్చి ప్రింట్అవుట్ తీయించి లామినేషన్ అయితే చేసి తీసుకొచ్చారు. మా బాబుకి పాలు అసలు అలవాటు లేవని చెప్పాను కదా, నైట్ ఈ మధ్యనే ఒక 1 వీక్ అయితే అవుతుందండి. చిన్న గ్లాస్ అయితే పట్టించి పడుకోబెడుతున్నాను. ఎందుకంటే కాల్షియం కదా, చిన్నప్పటి నుంచే పాలు అలవాటు లేకపోతే ఎట్లా అని చెప్పేసి భయపెట్టి మరీ కొంచెం చిన్న గ్లాస్ పట్టించి అయితే పడుకోబెడుతున్నాను. ఇంకా పడుకోవడమే అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం అయితే షూట్ చేశాను, మొత్తం ఓవరాల్గా ఎలా పూజ చేసుకున్నాను అని చెప్పేసి. ఇంకోసారి ఎప్పుడైనా కానీ మీకు ఇంకా 9 వీక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడో ఒకప్పుడు మొత్తం పూజ అంతా కూడా షేర్ చేస్తాను. ఇదైతే వీడియో అండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.